హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ రెయిన్డ్రాప్ వీడియో అనేది కైన్మాస్టర్ ప్లస్ నోట్ అప్లికేషన్స్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే అంతా అర్థమవుతుంది. స్టార్టింగ్ మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో మీకు కావాల్సిన సాంగ్ నేమ్ని టైప్ చేసి డౌన్లోడ్ అని టైప్ చేసి ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్లోకి వెళ్ళి ప్లస్ బటన్ని ట్యాప్ చేసి ఏదైనా రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకుని రైట్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ని మీరు ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి 24 సెకండ్స్ పెడుతున్నాను. పైన రైట్ బటన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళాలి. ఆడియోలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ని ట్యాప్ చేసి ప్లస్ బటన్ని ట్యాప్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. ఆ సాంగ్ని ట్యాప్ చేసి సాంగ్లో ఉన్న మ్యూజిక్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కైన్మాస్టర్లోంచి బ్యాక్కి వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ని టైప్ చేసి లాస్ట్లో లిరిక్స్ అని టైప్ చేసి ఆ లిరిక్స్ని కాపీ చేసుకుని కైన్మాస్టర్లో పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు మీ సొంతంగా అయినా టైప్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్లోకి వెళ్ళి లేయర్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఓకే బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఏ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీకు కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఫాంట్ని సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ని ప్రెస్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న ఇన్ యానిమేషన్ అనే దాని మీద ట్యాప్ చేసి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ యానిమేషన్ అంటే మీరు స్టార్టింగ్లో చూసేటప్పుడు అది ఒక్కొక్కసారి బ్లింక్ అయి వస్తుంది, లేకపోతే మనం టైప్ చేసినట్టు అయినా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు పాప్ అనే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న యారో బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు అవుట్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి అవుట్ యానిమేషన్ కూడా ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సాంగ్ లిరిక్స్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకే మీరు టెక్స్ట్ని కూడా పెట్టుకోవాలి. అక్కడ కట్ చేసేసుకుని ఇంకో టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు పెట్టిన అన్ని టెక్స్ట్కి ఇలాగే యానిమేషన్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ని టైప్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఏం టెక్స్ట్ వస్తుందో ఆ టెక్స్ట్ని టైప్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ ప్రెస్ చేసి యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లిరిక్స్ అంతా కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలానే అన్ని టెక్స్ట్లను యాడ్ చేసుకోవాలి. నేను అన్ని టెక్స్ట్లని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయడానికి పైన ఉన్న ఆ యారో బటన్ని క్లిక్ చేయాలి. హెచ్డి, ఎఫ్హెచ్డి, క్యూహెచ్డి అని ఉంటాయి. దీంట్లో మీరు హెచ్డిని సెలెక్ట్ చేసుకోండి. బిట్ రేట్ కూడా 1 MBPSలోనే పెట్టుకోండి. ఇప్పుడు కింద ఉన్న ఎక్స్పోర్ట్ బటన్ని క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ బటన్ని క్లిక్ చేయగానే ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫుల్గా ఎక్స్పోర్ట్ అయిపోయింది. గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నోట్ వీడియో ఎడిటర్లోకి వెళ్ళాలి. నోట్ వీడియో ఎడిటర్ని ఓపెన్ చేసుకుని స్టార్టింగ్లో మినీ మోడ్లో ఉంటుంది. ప్రో మోడ్ మీద ట్యాప్ చేసి న్యూ మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి వీడియో మీద ట్యాప్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో వచ్చేసింది. కింద ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేయాలి. అసెట్ స్టోర్ మీద ట్యాప్ చేసి గ్లో స్కాన్ మీద ట్యాప్ చేయాలి. కలర్ని చేంజ్ చేయడానికి గ్లో కలర్ మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. గ్లోని ఇంకా పెంచుకోవాలనుకుంటే ఇంటెన్సిటీని హోల్డ్ చేసి పైకి కిందకి స్క్రోల్ చేస్తే పెరుగుతుంది, తగ్గుతుంది. ఇలానే మీరు రేడియస్ని, స్కాటరింగ్ని కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
ఇప్పుడు రైన్ డ్రాప్ ఎఫెక్ట్ని పెట్టుకోవడానికి కింద ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేయాలి. అసెట్ స్టోర్లోకి వెళ్ళి రెయిన్ డ్రాప్ మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్లో బ్లర్లా వస్తుంది. ఆ బ్లర్ని పోగొట్టుకోవడానికి బ్లర్ మీద హోల్డ్ చేసి కిందకి అంటే 0లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్లర్ కూడా పోతుంది. కింద కనిపిస్తున్న లేయర్ 2 అనేది ఆఫ్లో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఆన్ చేసుకోవాలి. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి కింద కనిపిస్తున్న యారో బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయినప్పుడు మీరు ఏ యాప్స్ కానీ యూస్ చేయకూడదు. ఈ యాప్ని అలా ఆన్ చేసి ఉంచాలి. ఎక్స్పోర్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ సక్సీడ్ అని వస్తుంది. ఓకే అని ప్రెస్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఈ వీడియో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.